తల్లిదన్నా తండ్రిదన్నా డీటెయిల్స్ ఇంట్లో నింపాలి. తర్వాత కింది దాంట్లో నీది నింపాలి. ఈ కిందనేమో నీ సంతకం పెట్టాలి. ఇక్కడ బిఎల్ఓ సంతకం పెడుతుంది. ఈ ఫాము ఒక కాపీ నీ దగ్గర పెట్టుకోవాలి, ఒక కాపీ వాళ్ళకి ఇవ్వాలి. అయితే ఈ ఫామ్ దీంట్లో అమ్మ పేరు లేకపోతే నాయన పేరు, నాయన గుర్తింపు కార్డు, యూవిటీ నెంబరు, ఇక నాయనుల తండ్రి పేరు, తండ్రి వాళ్ళ తండ్రి అవుతుంది కదా, తండ్రి, జిల్లా మెదక్, రాష్ట్రం తెలంగాణ, శాసనసభ నియోజకవర్గం, ఇక సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య, సెకండ్ వన్ కాలం బాక్స్ ఇది మీది. దీంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ వేయాలి, మీ ఆధార్ నెంబర్ వేయాలి, మీ మొబైల్ నెంబరు, మీ నాయన పేరు, నాయన యూవిటీ నెంబరు, ఇక తల్లి పేరు, తల్లి యూవిటీ నెంబరు. పెళ్ళి అయిందా నీకు? అయింది. ఇక మీ భార్య పేరు, ఆమె నెంబరు. ఇక్కడ ఈ సంతకం పెట్టి ఈ ఫాము మేడంకి ఇచ్చేసి. సరే, బీఈటీ అంటే బిఎల్ఓ అంటే కాదు, బూత్ లెవెల్ ఆఫీసర్ గారికి ఈ డాక్యుమెంట్ ఫిల్అప్ చేసి. 2002లో నీకు ఓటు ఉందా? మీ నాయన కాదు నీకు లేదా? లేకపోయేటప్పుడు ఈ కాలం బాక్స్ వదిలేయాలి. ఇక నీకు 2002లో ఓటు లేదు కాబట్టి మీ నాయనది లేకపోతే మీ అమ్మదేం సరే, మీ తల్లిదండ్రులు అంటే ఓలాదని ఒక్కరు కింద రాయాలి. ఆ తర్వాత ఈ కాలం బాక్స్ నీది. ఇక ఇంట్లోనేమో మీ నాయన పేరు అంటే మీ నాయన పేరు రామనికి ఇష్టే. తర్వాత వాళ్ళది యూవిటీ నెంబర్, ఐడి నెంబర్ ఉంటుంది. తర్వాత మీ నాయన పేరు, తండ్రి పేరు, మీ తాత పేరు, ఇక్కడ మీ తండ్రికి తండ్రి అవుతాడు. ఈ జిల్లా మెదకు, తెలంగాణ రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం మెదక్. ఇది నీది. నీ ఆధార్ కార్డ్ నెంబర్, ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీ నాయన పేరు, మీ అమ్మ పేరు, మీ భార్య పేరు. ఇక్కడ నీ సంతకం పెట్టాలి. ఈ సంతకం పెట్టేసి బిఎల్ఓకి ఇచ్చేసేయాలి.